క్రీస్తునామమున అందరికీ వందనములు. వీళ్ళరా ఈరోజు ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలంలోనే శిష్యులు తమకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పమని అడగటం జరిగింది. అందుకు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలోంచి ఆయన ప్రార్థన ఎలా చేయాలో శిష్యులకు నేర్పుతూ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పేసి ఆనాడు శిష్యులతో ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. అంటే అప్పటికి ఇంకా రాజ్యం రాలేదు కాబట్టి ఆ రాజ్యం కొరకు ప్రార్థన చేయమని చెప్పడం అనేది జరిగింది. ఇక ఆయన శిష్యులను వెంటబెట్టుకొని మరి అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యేకించి మరి కొండ మీదకి వెళ్ళే సమయంలో జబదయి కుమారులైన యోహాను, యాకోబు, పేతులను వెంటబెట్టుకొని వెళ్ళటం జరిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఆయన చెబుతున్నాడు, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. అంటే శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో దేవుని రాజ్యం బలముతో వచ్చుట మీరు చూస్తారు, అది చూసేంత వరకు మీరు మరణం రుచి చూడరని చెప్పేసి చెప్పారు. వీళ్ళరా ఒకవేళ దేవుని రాజ్యం ఇంకా రాలేదు అని వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి బైబిల్ పట్టుకున్న వాళ్ళే, ఇక దేవుని రాజ్యం ఒకవేళ రాలేదు అని అనుకుంటే ఎప్పటి వరకు శిష్యులు మరణం రుచి చూడకుండా బ్రతికే ఉండాలి. కానీ శిష్యులు బ్రతికున్న దాఖలాలు ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు 2000 సంవత్సరాల క్రితమే మరి వాళ్ళు చనిపోవటం జరిగింది. వీళ్ళరా వాళ్ళు చేస్తున్న సేవ వాళ్ళ మొదటి శతాబ్దంలోనే ముగించి చనిపోయారు. రాజ్యం అనేది వాళ్ళు ఉన్న కాలంలోనే వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్యం రాలేదంటే ఇంకా వాళ్ళు బ్రతికుండాలని మనకు అర్థమవుతుంది. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు పిలాతు గారి ముందు నిలబడినప్పుడు ఆ పిలాతు అడుగుతున్నాడు, ఏమని? యూదుల రాజు నీవేనా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడిగా, యేసు నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒప్పుకున్నారు, నేను రాజునే. ఏమండి, రాజు ఉన్నాడంటే రాజ్యం వచ్చిందనే కదా అర్థం. రాజ్యం లేకుండా రాజు ఎక్కడైనా ఉంటాడా? ఉండడు కదండి. అందుకే యేసుక్రీస్తు వారు నేను రాజుని అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన అనతి కాలంలోనే రాజ్య స్థాపన జరిగింది. అదే అపోస్తుల కార్యం ప్రారంభ అధ్యాయంలో వాళ్ళు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని. ఏమని అడుగుతున్నారో మనం చూడగలిగితే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడిగారు. అంటే మరలా నువ్వు ఒక రాజ్య స్థాపన చేస్తావంటున్నావు కదా, ఒకనాడు ఐగుప్తు నుంచి విడిపించి మోషే గారి చేత మరి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత దేవుడి ద్వారా వాళ్ళకు ఒక రాజ్యాన్ని మరి దేవుడు ఏర్పాటు చేశాడు, రాజులను నియమించాడు. అలాంటి రాజ్యాన్ని ఒక దావీదు, సొలొమోను, సౌలు పరిపాలించిన రాజ్యం లాంటి రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు పిలాతుతో చెప్పిన సమాధానం మనం చూడగలిగితే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో చెప్పడం అనేది జరిగింది. ఇక అంతేకాదు, యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలం, చనిపోయిన అనతి కాలంలోనే శిష్యులు పెంతెకోస్తు పండుగ దినాన మేడగదిలో ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావటం జరిగింది. అప్పటి నుంచి రాజ్య స్థాపన ప్రారంభమైంది. అందుకే అక్కడ ఉన్న వారిలో మరి యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారు ప్రియమైన శిష్యుడైన యోహాను గారు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన రాజ్యం గురించి క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఏం చెప్పాడో చూడగలిగితే యోహాను సువార్త ప్రారంభ అధ్యాయం 9వ వచనం చూస్తే, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను వాక్యము నిమిత్తం పద్మాసు ద్వీపంలో పరవాసినైనా అని అన్నాడు. అంటే రాజ్యములో పాలివాడనని యోహాను గారే చెప్తున్నారు. అంటే రాజ్యం రాకుండా రాజ్యంలో పాలివాడు ఎలా అవుతాడు?
అంటే ఆయన ఉన్న కాలంలో రాజ్యం వచ్చింది కాబట్టి ఆ రాజ్యంలో పాలివాడను అన్నాడు. ఎందుకంటే సాక్ష్యం ఏం కావాలండి? యేసుక్రీస్తు వారి రాజ్య స్థాపన జరిగిందని. ఈ తెలియక ఎప్పటికీ నీ రాజ్యం వచ్చునుగాకని అమాయకులుగా చాలామంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ మాటలు మీరు బాగా ఆలోచించి యేసుక్రీస్తు రాజ్య స్థాపన జరిగిందని మీరు బైబిల్ బట్టి అర్థం చేసుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.